త్వరగా ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఏముంటే అవి తీసుకొచ్చేసేయి. వెంటనే నేను వాటిని బ్యాంక్ లాకర్ లో సేఫ్ గా పెట్టాలి. ఆ దొంగ మనలాగే వేషాలు వేసుకుని ఊర్లో తిరుగుతున్నాడు. ఈ ఊర్లో రక్షణ లేకుండా పోయింది. అలా అంటారా? ఉండండి, తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి. జాగ్రత్త అండి. నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి చైర్లో కూర్చో. వెళ్ళు. ఏమిటిది? కూర్చోమంటున్నారు. ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? చెప్పండి, ఏమైంది మీకు? చెప్పండి, ఏమైంది మీకు? ఇంకా నీకు అర్థం కాలేదబ్బామ్మా, నేను దోపిడీదారుణ్ణి. తాత వేషంలో వచ్చాను. మీ శివాకి మంచి గుణపాఠం నేర్పుదామనే ఈ వేషంలో వచ్చాను. వాడు పెద్ద హీరోని అనుకుంటున్నాడు కదూ. ఈ రోజు నా చేతులు అయిపోయినట్టే వాడు. శివా, 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 భీమ్ సింగ్. ఎంతయ్యా ఇది? ఏవయ్యా లడ్డు సింగ్, ఏం చేస్తున్నావయ్యా? నేను తాతనయ్యా. శివా, నేను దొంగని కాదు, మీ తాతయ్యని. తెలుసా తెలుసా, అన్ని తెలుసా. నోరు మూసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాయి, లేకపోతే మనం వాళ్ళని పట్టుకున్నాం. ఏ కానిస్టేబుల్, వాడి మాస్క్ తీసి పారే. ముందు నా మాస్క్ వేసుకుని ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర దోచుకున్నాడు, తర్వాత రానా మాస్క్ వేసుకున్నాడు. ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన తాతగారు మాస్క్ లో దోచుకోవాలని చూస్తున్నాడు. తీసేవయ్యా మాస్క్, తీసేయ్. సార్, పెద్ద ఆయన్ని ఇలా చేయడం తప్పు అనుకుంటున్నాను సార్. వదిలేద్దాం సార్. వారు మూసుకో. అతను మన తాతగారు కాదని తెలీదా నీకు? వీడు ఒక దొంగ మూసుకేసుకొచ్చాడు. ఏం చేయబోతున్నావు? నేను తాతనయ్యా, తాతని. కావాలంటే పాట పాడతాను చూడు. తాతగారు అనుకుంటా. నేనే నిజమైన తాతయ్యన్రా. హలో శివ, ఆ దోపిడీ దొంగ మన ఇంటికి వచ్చి నగలు డబ్బు మొత్తం దోచుకెళ్ళిపోయాడు. అరే పేడారాం గారు, తాతయ్యని వదిలేయండి, ఆయనే నిజమైన వారు. ఆ దొంగ మా ఇంటికి వచ్చి బామ్మగారిని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళాడు. త్వరగా పదండి. నాతోనే ఛాలెంజ్ చేస్తాడా చిన్న పిల్లోడు? ఇంకా ఎవరితోనూ వాడు ఛాలెంజ్ చెయ్యలేడు. సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీదట ఇలాంటి తప్పు చెయ్యను సార్. నేనే మాస్క్ వేసుకుని దొంగిలిస్తుంది. ఇక మీదట అలా చెయ్యను సార్. వీడెవడో తెలియట్లేదే. నా పేరు యూజ్ చేసి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడేంటి? వాడిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. వీడు నా పేరుని పాడు చేస్తున్నాడు. నా ఏరియాలో దొంగతనమా? ఈ లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? చెప్పు, నువ్వు కొల్లగొట్టినవన్నీ ఎక్కడ దాచావో చెప్పు త్వరగా. ఊరు బయట పాడుబడ్డ బావిలో డబ్బు నగలన్నీ దాచిపెట్టాను సార్. ఏ కానిస్టేబుల్, త్వరగా మన దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపించయ్యా బందోబస్తుకి. మనం తెల్లవారగానే అన్నింటినీ బయటికి తీసేద్దాం. డబ్బంతా నా దగ్గరే ఉంది కదా. వీళ్ళు ఏ డబ్బు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఆ విషయం మనం తెలుసుకొని తీరాలి. శివ, ఆ కానిస్టేబుల్ చూడు, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. లడ్డు సింగ్ గారు, మీరు ఎన్ని కానిస్టేబుల్స్ ని రమ్మన్నారు? 8 మంది. మనం అక్కడికి వెళ్ళి 8 మంది కాకుండా ఒకడు ఎక్కువగా ఉంటే వాడిని పట్టుకుందాం. కానీ ఇక్కడ 9 కానిస్టేబుల్స్ ఉన్నారే, ఎలా ఒకరు ఎక్కువయ్యారు? ఆ ఎక్కువగా ఉన్న వ్యక్తే అక్కడ దొంగ. మనం ఎవరిని పట్టుకున్నామో తెలుసుకోవడానికి అతను వచ్చాడు. దొంగతనం చేసింది డబ్బా బంగారం అని చూడడానికి వచ్చుంటాడు. మనం వేసిన ప్లాన్ లో బాగా ఇరుక్కుపోయాడు.
కానిస్టేబుల్స్ అటెన్షన్. కానిస్టేబుల్స్ మనం 8 మందిని తీసుకొచ్చాం, కానీ ఇప్పుడు 9 మంది ఉన్నారు. ఎలాగని చెప్పండి. లడ్డూ సింగిని మోసం చేద్దాం అనుకున్నావట్రా? చెప్పు, త్వరగా చెప్పు, ఎవడ్రా నువ్వు? మీరు వెతికే వ్యక్తి నేనే. సారీ, తప్పుగా అనుకోకండి. నేను ఇప్పుడు మిమ్మల్ని దోచుకోబోతున్నాను. ఆ? వీడికి ఎంత ధైర్యమో చూసారా? వీడు నన్నే దోచుకుంటాడట. లడ్డూ సింగిని దోచుకుంటాడట. ఏయ్, మర్యాదగా నిజం చెప్పు, ఎలా కొల్లగొడతావురా? ఎలా? ఇలాగే హ్యాండ్స్ అప్. అందరూ మీ దగ్గర ఉన్న పర్సులు తీసి నాకు ఇవ్వండి. ఎవ్వరు కదలటానికి వెళ్ళలేదు. ఇవ్వండి. ఇదిగో నాది. ఇదిగో తీసుకో. ఇది నాది. ఇదిగో తీసుకో. నా మొత్తం శాలరీ ఈ పర్సులో ఉందిరా రే. ఏదో నాకు కొంచెం టిఫిన్ కన్నా ఇచ్చేళ్ళరా రే. నీకు పుణ్యం ఉంటుందిరా రే, ఇవ్వరా రే. ఏ చిన్న పిల్లోడా, మరి అది అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. దొంగ 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 దొంగ. పట్టుకోండి వాడిని, తప్పించుకోకూడదు వాడు. శివ, త్వరగా ఈ నీళ్లు పెట్టి కళ్ళు కడుక్కో. శివ, త్వరగా వెళ్ళు, వాణ్ణి పట్టుకో. భయపడకు, నేను నీతో పాటు ఎప్పుడు ఉంటాను. థ్యాంక్ యూ ఆది. ఏం చేస్తావు నువ్వు? ఇద్దరం గొడ మీద నుంచి కింద పడిపోతాం. ముందు జీపు ఆపు. ఆపంటుంటే నీకే చెప్పేది. కింద పడేది మనం ఇద్దరం కాము, మీరొక్కళ్ళే. వీలైతే మీరు కూడా తప్పించుకోండి.
ఆ పాప కానిస్టేబుల్ అంకుల్ ఇంకా పారిపోవడానికి ప్రయత్నిస్తారా? ఇక చాలా. చాలు, నేను తన్నులు తిన్నది చాలు. ముందే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయింటే బాగుండేది. నీకు గుణపాఠం చెప్దాం అనుకొని నాకు నేనే గుణపాఠం చెప్పుకున్నాను. ఫస్ట్ టైం నేను జైలుకి వెళ్ళబోతున్నాను. థ్యాంక్ యూ శివ, నువ్వు చాలా ధైర్యంగా ఈ పని చేసావు. ఆహా, 3 cheers ఫర్ శివ. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. ఏ ఏంట్రా నోరు మూసుకున్నావో? హుర్రే అని చెప్పు. ఏంటి, జైలుకి వెళ్ళేది నేనే, ఇతనికి హిప్ హిప్ హుర్రే చెప్పేది నేనేనా? హిప్ హిప్ హుర్రే.